హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 మార్చి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేద్దాము. సో అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి అండ్ ఫిబ్రవరి నెలకు సంబంధించి వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలు లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు ఈ యొక్క మార్చి నెలకు సంబంధించిన వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అప్పుడే మన ఈ యొక్క వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు. సో డెఫినెట్గా ఇలాంటివి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఒక సముద్ర జీవికి రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి పేరు పెట్టడం జరిగింది. ఆ యొక్క జీవి ఏంటి అనే మొదలైన అంశాలు డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరైతే పెట్టడం జరిగింది. సో ఇక ఏంటంటే ఇది వచ్చేసి హెడ్ సీల్డ్ సీ స్లగ్ అని పిలుస్తారు. దీనికి సంబంధించి హెడ్ సీల్డ్ సీ స్లగ్ అనే ఒక దానికి సంబంధించిన ఒక జీవి. అండ్ ఇది వచ్చేసి ఉదయపూర్ డీగా అనేటువంటి తీరంలో ఇది కనిపించడం జరిగింది. సో దీనికి ఏమని పేరు పెట్టారంటే మెలనోక్లమిస్, గుర్తుపెట్టుకున్న పేరు మెలనోక్లమిస్ ద్రౌపది. మెలనోక్లమిస్ ద్రౌపది అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో యురేనస్ మరియు నెప్ట్యూన్ల చుట్టూ కొత్త చందమామలు, సో సహజ ఉపగ్రహాలను కనుక్కోవడం జరిగింది. సో మనం ఒక్కోసారి ఎగ్జామ్లో ఏమడుతారంటే మూన్స్ అనేటువంటి పదాన్ని వాడతాడు. మూన్స్ అనే పదము లేదంటే సహజ ఉపగ్రహాలు అని అడుగుతారు, లేదంటే చందమామలు అని కొడతారు. ఎందుకు చందమామ అంటే చందమామ అనేది భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం, అందుకని అలా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, చందమామ అన్న, మూన్ అన్న, అలాగే సహజ ఉపగ్రహం అన్న కూడా ఒకటే. సో ఇక్కడ ఏంటంటే యురేనస్ అలాగే నెప్ట్యూన్లకు కొత్త చందమామలను కనుక్కోవడం జరిగింది శాస్త్రవేత్తలు. సో ఆ వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. సో అంతరిక్ష పరిశోధకులు చిలీ దేశంలో, సో ఈ యొక్క చిలీ దేశంలో ఉన్నటువంటి లాస్ కంపానస్ అబ్జర్వేటరీ నుండి యురేనస్కు ఒక మూనును, అలాగే నెప్ట్యూన్కు 2 మూన్లను, అంటే యురేనస్కు ఒక చందమామను కనుక్కున్నారు, అలాగే నెప్ట్యూన్కు 2 చందమామలు కనుక్కున్నారు. మొత్తంగా 3, ఒకదానికి ఒకటి, అండ్ నెప్ట్యూన్కి 2 కనుక్కున్నారు. మొత్తంగా 3 కనుక్కున్నారు ఇప్పుడు. ఓకే, అండ్ దీంతో యురేనస్కు గల సహజోపగ్రహాల సంఖ్య ఎన్నిటికి చేరిందంటే 28కి చేరింది. తాజాగా ఒకటి కనుక్కున్నారు, అంతకుముందు 27 ఉన్నవి, ఇప్పుడు 28కి చేరింది. అండ్ నెప్ట్యూన్కు తాజాగా 2 కనుక్కున్నారు. మొత్తంగా 18కి ఆ యొక్క ఉపగ్రహాల సంఖ్య, సహజ ఉపగ్రహాల సంఖ్య 18కి చేరింది. ఇంతకుముందు 16 ఉన్నాయి అండ్ లేటెస్ట్గా 2 కనుక్కున్నారు. సో ఇలాంటివి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అండ్ తాజాగా యురేనస్కు కనుగొన్నటువంటి మూన్ పేరు ఏంటంటే దాన్ని S2023 UN అని పిలుస్తారు. సో అక్కడ యురేనస్ కాబట్టి యు అనేటువంటి వర్డ్తో అక్కడ సూచించడం జరిగింది. అండ్ అలాగే నెప్ట్యూన్కు గల మూన్స్ పేర్లు ఏంటంటే S2022 N5 అని పిలుస్తున్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసి S2021 N1. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే డిస్కస్ చేద్దాం. అత్యధిక ఉపగ్రహాలు లేదా అత్యధిక మూన్స్ గల గ్రహం ఏదంటే శని గ్రహం. సో ఈ యొక్క శని గ్రహానికి మూన్స్ ఎన్ని ఉంటాయంటే 146 ఉన్నాయి. 146 ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి కేవలం సహజ ఉపగ్రహాలు మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో వేలి ముద్రలను సెకండ్లలోనే గుర్తించేటువంటి ఒక స్ప్రేను కనుక్కోవడం జరిగింది. సో ఏంటంటే వస్తువులపై వేలి ముద్రలను స్పష్టంగా కనిపించేలా చేసేటువంటి ఒక ఫ్లోరిసెంట్ స్ప్రేను ఎవరు కనుగొన్నారంటే చైనాలో ఉన్నటువంటి షాంఘై నార్మల్ యూనివర్సిటీ, అలాగే బ్రిటన్లో ఉన్నటువంటి బాత్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. సో ఇక్కడ చైనా అండ్ బ్రిటన్, ఒక్కోసారి యూనివర్సిటీలు అడిగితే మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి షాంఘై నార్మల్ యూనివర్సిటీ అండ్ బాత్ యూనివర్సిటీ, ఈ 2 కూడా చైనా మరియు బ్రిటన్ దేశాల్లో ఉన్నాయి. సో ఏంటంటే వస్తువుపై వేలి ముద్రను స్పష్టంగా కనిపించేటువంటి ఒక స్ప్రే గుర్తించడం జరిగింది. అండ్ ఈ యొక్క స్ప్రే అనేది ఒక ఎటువంటి విషతుల్యం కాదు, ఇది ఒక న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది. అలాగే ఈ యొక్క స్ప్రే అనేది నీటిలో ఈజీగా కరిగిపోతుంది. అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క స్ప్రేను చల్లిన కొద్ది క్షణాల్లోనే వేలి ముద్రలు అనేవి ఏమవుతాయంటే ప్రత్యక్షమవుతాయి ఆటోమేటిక్గా. అండ్ దీనివల్ల ఏంటంటే ఫోరెన్సిక్ దర్యాప్తు సురక్షితంగా జరుగుతుంది, అలాగే చాలా వేగంగా కూడా పర్యవేక్షంగా జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో పాము విషయానికి కొత్త విరుగుడు. సో మనకు చూస్తూ ఉంటాం కదా, పాముకు సంబంధించి
చాలా మరణాలు సంభవిస్తుంటాయి. సో, దానికి సంబంధించినటువంటి ఒక కొత్త ఔషధాన్ని తీసుకురావడం జరిగింది. సో, ఏంటంటే దాని పేరు వచ్చేసి 95 మ్యాట్ 5. 95 మ్యాట్ 5. సో, పాముల విషయంలో ఉన్నటువంటి ప్రధాన విషతుల్యాలను నిర్వీర్యం చేయగలటువంటి యాంటీబాడీని ఈ యొక్క స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. సో, ఈ యొక్క స్క్రిప్ రీసెర్చ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంటు. సో, మొట్టమొదటిసారిగా చైనా మరియు రష్యా దేశాలు 2 దేశాలు కూడా సంయుక్తంగా ప్లాన్ చేస్తున్నాయి. ఏంటంటే ఈ యొక్క చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో, ఇలాంటివి అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను చంద్రుడిపై నిర్మించినటువంటి సంస్థ 2 దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి అని అంటే చైనా మరియు రష్యా దేశాలు. ఓకే, దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, ఈ యొక్క విషయాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే మాస్కో అంతరిక్ష సంస్థ అనేటువంటి రోస్కాస్మోస్. సో, రోస్కాస్మోస్ అనేది ఏ దేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ వచ్చేసి రష్యా. ఓకే, అండ్ భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తు సరిపోదని, అలాగే అందుకోసమే ఈ యొక్క అణు విద్యుత్ ప్లాంట్లను ఈ యొక్క చంద్రుడిపై ఏర్పాటు చేస్తున్నట్టు 2 దేశాలు కూడా ప్రకటించడం జరిగింది. జస్ట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చినప్పుడు మీకు అప్డేట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, ఐఐటి మద్రాస్ సంబంధించి ఆల్రెడీ ఐఐటీలకు సంబంధించి ఒక వీడియో అనేది మీకు చేస్తానని చెప్పాను. సో, అది ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఒక 2-3 డేస్లో అయితే మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో, ఇక్కడ దేశంలో 2వ ప్రైవేట్ రాకెట్. సో, మనకు భారత భూభాగం నుండి 2వ రాకెట్ ప్రయోగం అనేది జరగనుంది. ప్రైవేట్ రాకెట్. సో, ఆల్రెడీ మనకు గతంలో 2000 ఈ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ సెకండ్ అది ప్రిపేర్ అయింది. సో, ఎక్కడంటే ఆ యొక్క సెకండ్ ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటంటే అగ్నిబాన్ సార్టెడ్. ఇది 2వ ప్రైవేట్ రాకెట్ దేశంలో. ఇది వచ్చేసి 3D ముద్రణ పరిజ్ఞానంతో రూపొందినటువంటి ఒక సబ్ ఆర్బిటాల్ రాకెట్. ఇది ఒక సబ్ ఆర్బిటాల్ రాకెట్ 3D ముద్రణతో, 3D ప్రింటింగ్ అనమాట. అండ్ అలాగే దీనిని తయారు చేసినటువంటి సంస్థ పేరేంటి వచ్చేసి అగ్నికుల్ కాస్మోస్ సంస్థ. ఐఐటి మద్రాస్కు సంబంధించిన ఒక సంస్థ అనమాట. ఇది అగ్నికుల్ కాస్మోస్ సంస్థ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అగ్ని ఉంది సంస్థ పేరు, అలాగే రాకెట్ పేరు కూడా అగ్ని ఉంది. ఓకే, ఇలాంటి మనం ఒక్కసారి బ్లైండ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనము దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ పేరు అనేది గుర్తు చేద్దాం. ఇక్కడ మొట్టమొదటి రాకెట్ పేరు వచ్చేసి ప్రైవేట్ రాకెట్ వచ్చేసి విక్రమ్ ఎస్. ఈ యొక్క రాకెట్ని ఎప్పుడు ప్రయోగించారంటే 2022 నవంబర్. సో, 2022లో ప్రయోగించారు. ఒక్కసారి మీకు ఇయర్ అడుగుతారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ఎప్పుడు ప్రయోగించారని అడుగుతారు. 2022 నవంబర్ 18. ఓకే, అండ్ యొక్క తయారు చేసినటువంటి సంస్థ పేరు వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్. ఇది వచ్చేసి హైదరాబాద్కు సంబంధించిన ఒక కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క 2వ ప్రైవేట్ రాకెట్ ఇందాక చెప్పాము కదా, అగ్నికుల్ సంస్థ సంబంధించింది. దీన్ని వచ్చేసి 2024 మార్చిలో చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మీకు ఇన్ఫామ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. సో, మీథేన్ శాటిలైట్ అనేది వార్తలో నిలిచింది. అమెరికాకు చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క ఉపగ్రహాన్ని అనేది ప్రయోగించడం జరిగింది. మీథేన్ శాటిలైట్ గుర్తుపెట్టుకోండి. ఈడిఎఫ్ అనేటువంటి ఒక సంస్థ ప్రయోగించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత మోతాదులో మీథేన్ ఉద్గారాలు ఉన్నాయో తెలుసుకోవడానికి, దాన్ని అధ్యయనం చేయడానికైతే ఈ యొక్క మీథేన్ శాటిలైట్ అనేది దోహదపడుతుంది. అండ్ ఈ యొక్క రాకెట్ను స్పేస్ ఎక్స్కి సంబంధించి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, దేశంలో తొలి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. సో, ఎక్కడంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీహార్ రాజధాని పాట్నాలో దీన్ని ప్రారంభించారు సీఎం నితీష్ కుమార్. దీన్ని వచ్చేసి 30 కోట్ల వ్యయంతో ఈ యొక్క గంగా నది ఒడ్డున నిర్మించడం జరిగింది, ఏర్పాటు చేశారు ఈ యొక్క డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో, సజాతి రేణువులు ఆకర్షించుకుంటాయి అనేటువంటి ఒక నూతన పరిశోధన చేయడం జరిగింది. సో, మనం చిన్నప్పటి నుంచి చదివే ఉంటాం సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అలాగే అనేటువంటి పదాన్ని. సో, ఇక్కడ ఏంటంటే సరికొత్తగా ఒక నూతన పరిశోధన చేపట్టారు. ఏంటంటే ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ
యొక్క ద్రావణ మాధ్యమంలో ఉన్నటువంటి సజాతీయ రేణువులు పరస్పరం ఆకర్షించుకుంటాయి అనేటువంటి దాన్ని కనుక్కోవడం జరిగింది. ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. దీంతో దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాప్తిలో ఉన్న ఒక సూత్రం ఏంటంటే సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయి, అలాగే విజాతివి ఆకర్షించుకుంటాయి అనే పదం చూస్తుంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే లేటెస్ట్గా ఈ యొక్క సజాతి రేణువులు కూడా ఆకర్షించుకుంటాయి అని ఈ యొక్క పరిశోధన అయితే తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో సముద్రయాన్ ప్రయోగం. సో భారత ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సముద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది అతి త్వరలో. అండ్ దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఒకసారి. సో సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్నటువంటి తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ అని పిలుస్తారు. దీని పేరు ఏంటంటే సముద్రయాన్ ప్రాజెక్టును 2025 చివరికల్లా చేపడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎవరు ప్రకటించడం జరిగిందంటే కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగింది. కిరణ్ రిజిజు సముద్రయాన ప్రయోగం సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూస్తే ఈ యొక్క మిషన్ కోసము ఒక జలంతర్గామిని తీసుకురావడం జరిగింది. ఏంటంటే దాని పేరు వచ్చేసి మత్స్య 6000. మత్స్య 6000 అనే దాన్ని దేనికోసం చేపట్టారంటే సముద్రయాన్ అనేటువంటి మిషన్ కోసం తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. ఈ యొక్క సముద్రయాన్ ప్రాజెక్టుకి ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే కేంద్ర ప్రభుత్వం 2021లో ఆమోదం తెలిపింది. అండ్ ఇంకే 2025లో బహుశా ఇది చేపట్టే అవకాశం ఉందని కిరణ్ రిజిజు మంత్రి అయితే ప్రకటించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ డిస్కస్ చేద్దాం మనము. అండ్ ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ యొక్క మిషన్కు సంబంధించి మత్స్య 6000ను తయారు చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు మత్స్య 6000ను ఎవరు తయారు చేశారంటే చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పటి వరకు యుఎస్ఏ, అమెరికా, రష్యా, చైనా, జపాన్ దేశాలు ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. అండ్ ఫర్దర్గా మన ఇండియా కూడా 2025లో చేపట్టే అవకాశం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ చూద్దాం. సో 5 చీతాలకు జన్మనిచ్చినటువంటి గామిని. సో గామిని అంటే ఒక చీతా పేరు అనమాట. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కోనో జాతీయ పార్కులో, సో గుర్తుపెట్టుకోండి జాతీయ పార్కు కోనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ దక్షిణాఫ్రికా నుండి తెచ్చినటువంటి 5 ఏళ్ల గామిని అనేటువంటి చీత 5 కోనలకు జన్మనిచ్చింది తాజాగా. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో 2022 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం ఆ రోజు నమీబియా నుండి 8 చీతాలు భారతదేశానికి వచ్చాయి. కోనో నేషనల్ పార్క్లో దించడం జరిగింది. అలాగే మరొకసారి 2023 ఫిబ్రవరి 18న సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతాలు, మొత్తంగా 20 చీతాలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, చాలా ఎగ్జామ్లు అడిగారు. ఓకే, నెక్స్ట్. సో ఎంఐఆర్వి టెక్నాలజీతో అగ్నిఫై పరీక్ష. సో ఇలాంటి పరీక్షల గురించి కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ బహుళ వార్ హెడ్లను, అంటే ఈ యొక్క ఎంఐఆర్వి ఏంటంటే ఒకే దాని ద్వారా ఎక్కువ క్షిపణులను తీసుకెళ్లడము, ఎక్కువ మిసైల్స్ తీసుకెళ్లడమే దీని యొక్క ఉద్దేశము. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్నిఫై క్షిపణిని మార్చి 11న విజయవంతంగా డిఆర్డిఓ పరీక్షించింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్టును ఏ పేరుతో ప్రయోగించారంటే దీనికి సంబంధించి మిషన్ దివ్యాస్త్ర అనేటువంటి పేరుతో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరిగింది. ఎంఐఆర్వి అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. మరొకసారి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్. అండ్ ఈ యొక్క ఎంఐఆర్వి టెక్నాలజీని తొలిసారిగా ఈ యొక్క డిఆర్డిఓ శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క ఎంఐఆర్వి అనేది. ఇది ఒక బహుళ వార్ హెడ్లో మోసుకెళ్ళేటువంటి ఒక క్షిపణి. ఓకే, అండ్ దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగినటువంటి ఎంఐఆర్వి టెక్నాలజీ కలిగినటువంటి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన భారతదేశం కూడా చేరిపోయింది. అండ్ ఈ యొక్క ప్రయోగం ఎక్కడి నుంచి ప్రయోగించారంటే అబ్దుల్ కలాం దీవి ఎక్కడ ఉంటుందంటే ఒడిశాలో ఉంటుంది. ఓకే, అండ్ ఈ యొక్క మిషన్ దివ్యాస్త్రకు ఒక మహిళ నేతృత్వం వహించారు. ఆమె పేరు ఏంటంటే సీనా రాణి. హైదరాబాద్కు చెందినటువంటి సీనా రాణి అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క మిషన్ దివ్యాస్త్రకు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఒక మహిళ నేతృత్వం వహించారు అనమాట. ఇంపార్టెంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మహిళలకు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేస్తే మీకే మంచిది. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇది ఇటీవలే దేవిక అనేటువంటి భారతదేశానికి సంబంధించి కూడా వార్తలు నిలిచింది. సో ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏంటి అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. సో ఏంటంటే
డెవిన్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు డెవిన్ అనేది ఒక అని అంటారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ దీనికి సంబంధించి మన ఇండియాలో కూడా దీనికి పోటీగా దేవిక అనేటువంటి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని మరి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. అండ్ నెక్స్ట్ జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ విఫలం. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు కైరోస్ అనేది ఏ దేశానికి చెందినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ అని అడుగుతారు. ఇది రీసెంట్గా ప్రయోగించారు, బట్ ఏంటంటే ఇది అన్సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అయితే కాలేదు. ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో జపాన్ దేశంలో ప్రైవేట్ రంగంలో చేపట్టినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అనమాట. అలాగే మన దేశానికి సంబంధించి కూడా 2020లో ఇందాక డిస్కస్ చేసాం కదా, అలాంటివి మీకు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్లో. కైరోస్ అనేది ఏ దేశానికి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ రాకెట్ అని అంటారు. సో ఇది వచ్చేసి జపాన్ దేశానికి సంబంధించినది. ఇది ప్రయోగిస్తే ఏం జరిగిందంటే ఆకాశంలోనే పేలిపోయింది కాబట్టి ఇది విఫలంగా ప్రకటించడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రయోగం అనేది ఎక్కడ నుంచి జరిగిందంటే వకయామా ప్రయోగ కేంద్రం. మీకు ఒక్కసారి అడుగుతారు వకయామా ప్రయోగ కేంద్రం ఏ దేశంలో ఉంది అని. వకయామా వచ్చేసి జపాన్లో ఉంటుంది. ఈ యొక్క రాకెట్ పేరు వచ్చేసి కైరోస్. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సో విన్యాసాలకు సంబంధించి కూడా మీరు ఫోకస్ చేయండి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడుగుతారు. దీనికి సంబంధించి కూడా మనం స్పెషల్ వీడియో చేద్దాం. 3 నెలలకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి, అలాగే వీలైతే ఏప్రిల్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లామిత్యే 2024 విన్యాసాలు. లామిత్యే విన్యాసాలు ఇవి 10వ ఎడిషన్. భారత్ మరియు సీషెల్స్ దేశాల మధ్య ఈ యొక్క విన్యాసాలు అనేవి జరిగాయి. అండ్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి పంది మూత్రపిండము. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. సో ఏంటంటే అమెరికా వైద్య నిపుణులు జన్యు సవరణ విధానంలో జెనెటిక్ మోడిఫై అని పిలుస్తారు దీన్ని. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసినటువంటి పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఒక రోగికి అమర్చడం జరిగింది. సో జీవించి ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ యొక్క పంది కిడ్నీని అమర్చడం ప్రపంచంలో ఇదే మొదటిసారి, ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఎగ్జామ్లో అడుగుతారు, ఇంపార్టెంట్ కూడా. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం జీవించి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం జరిగింది అంటే అమెరికా దేశ వైద్య నిపుణులు. గతంలో పంది మూత్రపిండాలను జీవస్మృతులకి తాత్కాలికంగా మార్పు చేశారు, బట్ జీవించిన ఒక వ్యక్తికి ఫస్ట్ టైం ఇలాంటివి చేశారనమాట. ఓకే. సో ఒకవేళ హాస్పిటల్ పేరు అడిగితే మాత్రం మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో గ్రహశకలానికి ఆచార్య జయంత్ మూర్తి పేరు. ఇలాంటి పేర్లు పెట్టడము అలాంటివి ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ బెంగళూరుకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేటువంటి శాస్త్రవేత్త విశ్రాంత ఆచార్యుడు జయంత్ మూర్తికి ఒక అరుదైన గౌరవం దక్కింది. సో ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి అరిజోనాలో కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త అయినటువంటి బాయి కనుగొన్నటువంటి 2005x2096 ఈ యొక్క గ్రహశకలానికి. ఇది వచ్చేసి 2005x296 అనేది ఒక గ్రహశకలం అనమాట. ఆ యొక్క గ్రహశకలానికి ఎవరి పేరు పెట్టారంటే ఆచార్య జయంత్ మూర్తి పేరు పెట్టడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహశకలాన్ని ఏమని పిలుస్తున్నారంటే 215884 జయంత్ మూర్తి, 215 884 జయంత్ మూర్తిగా పిలుస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పుష్పక్ విమానం సక్సెస్గా ఇస్రో విజయవంతంగా చేపట్టడం జరిగింది. సో ఏంటంటే పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ను ఎప్పుడు నిర్వహించిందంటే ఇస్రో మార్చి 22న నిర్వహించింది. 2024 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రాకెట్లు మళ్ళీ వినియోగించుకోవడమే ఈ యొక్క ప్రయోగం యొక్క లక్ష్యము. సో ఏంటంటే మనకు ఈ యొక్క పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలాంటివి ఉంటాయి కదా, ఆ యొక్క రాకెట్లను మళ్ళీ వినియోగించుకోవడానికి చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ యొక్క పుష్పక్ విమానం అనమాట. ఇది వచ్చేసి రీయూజబుల్, దీన్ని మనం ఆర్ఎల్వి అని పిలుస్తారు. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను ఇస్రో తయారు చేయడమే కాకుండా దీనికి పుష్పక్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆర్ఎల్వి అన్న అలాగే పుష్పక్ అన్న రెండు ఒకటే. ఓకే. ఈ యొక్క పుష్పక్కు సంబంధించి తొలి దఫాలో గత ఏడాది అంటే 2023లో నిర్వహించినటువంటి ఆర్ఎల్వి LEX-01 మిషన్ విజయవంతంగా చేపట్టడం జరిగింది గతంలో. అండ్ దీనికి సంబంధించి రిలేటెడబుల్లే ఈ యొక్క పుష్పక్ అనేటువంటి ప్రాజెక్ట్. అండ్ ఈ యొక్క ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాము. తాజా ప్రయోగం ఎక్కడి నుంచి జరిగిందంటే కర్ణాటకలో ఉన్నటువంటి చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్, చిత్రదుర్గ ATR అని పిలుస్తారు, ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అనమాట.
ఆ యొక్క ఏటీఆర్ నుండి ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ 2 మిషన్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏరియా నుంచి అడుగుతారు, ఒక్కోసారి ఏరియా ఎక్కడి నుంచి అని కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క నింగిలోకి పంపినటువంటి రాకెట్కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది దీని ద్వారా ప్రయోగించడం జరిగింది. పుష్పక్ను దేనికి కంబైన్ చేశారంటే చినూక్ హెలికాప్టర్. ఈ యొక్క పుష్పక్ను చినూక్ హెలికాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేయడం జరిగింది. ఆ యొక్క రన్వేపై పుష్పక్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఆర్ఎల్వి రీయూజబుల్ అనేది సంబంధించి 100 కోట్లతో వివిధ సంస్థలు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క సంస్థలు ఒకసారి చూస్తే ఐఐఎస్యు ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్ యూనిట్, విఎస్ఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, అలాగే ఏడిఆర్డిఈ ఈ యొక్క సంస్థలన్నీ కూడా ఈ యొక్క ఆర్ఎల్వి అనేటువంటి ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగింది. ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అనమాట. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, మార్చి 22. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు 2024. సో ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ఈ యొక్క టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు జరిగాయి. మార్చి 18 నుండి మార్చి 31 వరకు ఈ యొక్క విన్యాసాలు అనేవి జరిగాయి. సో టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు తొలిసారిగా ఏ సంవత్సరం జరిగాయి అంటే 2019లో జరిగాయి. ఓకే. నెక్స్ట్ షూట్ చేసే రోబోను అభివృద్ధి చేసినటువంటి చైనా. సో రోబో డాగ్స్ అని పిలుస్తారు వీటిని. రోబో డాగ్స్ అంటే కాల్పులు జరపగల రోబో శునకాలను ఏ దేశం ఇటీవల అభివృద్ధి చేసింది అనే ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఆన్సర్ వచ్చేసి చైనా అని పెట్టేయాలి మీరు. ఓకే. అండ్ ఈ యొక్క రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవు. అండ్ దీనికి సంబంధించి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్కు డిస్కస్ను తీసుకెళ్లడం వంటి చిన్న చిన్న పనులు కూడా ఈ యొక్క రోబో డాగ్స్ అనేవి కూడా చేయగలవు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇస్రో 3వ ప్రయోగ వేదిక. సో ఇప్పటి వరకు ఇస్రోకు కేవలం ఒకటి మాత్రమే ఈ యొక్క రాకెట్ లాంచింగ్ ప్లేస్ ఉండేది. ఏంటంటే మనకు తెలుసు కదా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకు తిరుపతి జిల్లాలో ఉంటుంది. అది మాత్రమే ఇప్పటి వరకు ఉండేది. అండ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా రెండవ రాకెట్ లాంచింగ్కు శంకుస్థాపన చేశారు. ఎక్కడంటే తమిళనాడులో చేశారు. అండ్ మూడవది కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే షార్లోనే ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా 3. సో ఇప్పుడు కేవలం పనిచేస్తున్నది మాత్రం ఒకటి మాత్రమే, సతీష్ ధావన్ స్పేస్ సెంటరు. అండ్ అక్కడనే మరొకటి కొత్తగా 3వది తయారు చేస్తున్నారు, అక్కడనే ఏర్పాటు చేస్తున్నారు. అండ్ రెండవది వచ్చేసి తమిళనాడులో శంకుస్థాపన ఇటీవల మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇవి 2024 మార్చి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ రిమైనింగ్ మనం ఏమైనా ఇంకా మిగిలి ఉంటే మాత్రం తప్పకుండా మరొక వీడియోలో మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.